ఖబర్దార్ రేవంత్ రెడ్డి. టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజ్ జరిగితే ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధ్యతాయుతంగా ఈరోజు విద్యార్థుల పట్ల నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి ఉన్నది కనుకనే ప్రభుత్వం సిట్టును ఏర్పాటు చేసి విచారణ చేస్తూ ఉంటే ఈరోజు పారదర్శకంగా విచారణ జరుగుతూ ఉంటే ఏ ఏ ఎగ్జామ్లకైతే పేపర్ లీకేజ్ జరిగిందో వాటి ఎగ్జామ్లను పోస్ట్పోన్ చేసి రీకండక్ట్ చేస్తామనే హామీతోని ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ ఈరోజు చాలా ధైర్యంగా ఈరోజు లైబ్రరీలలో స్టడీ హాల్లో చదువుకుంటున్నటువంటి విద్యా వాతావరణాన్ని డిస్టర్బ్ చేస్తూ ఈరోజు నిరుద్యోగ దీక్ష పేరుతోని రేవంత్ రెడ్డి ఏదైతే ఈ విద్యా వాతావరణాన్ని నాశనం చేయాలనే వారి యొక్క ఆ రాజకీయ కుట్రతోని వారి యొక్క రాజకీయ పబ్బం కోసం విద్యార్థులను వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తూ ఉన్నాం. గత 2-3 రోజులుగా మేమైతే ఇస్తున్న స్టేట్మెంట్లకు భయపడి విద్యార్థులను ఎక్కడైతే అడ్డుకుంటారో, నన్ను ఎక్కడైతే కొడతారో వారిని గతంలో అవమానించిన విద్యార్థుల గురించి నేను ఏనాడు కూడా మాట్లాడలేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా నేను ఆందోళన మోచేతి నీళ్ళు తాగినటువంటి నాయకుని నేను కనుక విద్యార్థులు చాలా స్పృహతో ఉన్నారు కనుక విద్యార్థులు నా మీద దాడి చేసే పరుగుపోతుంది అనేసి ఈరోజు ఆయననే హౌస్ అరెస్టు చేయించుకొని కుట్రపూరితంగా ఇంట్లో పండుకొని రాజకీయం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి దొంగకు ఒకటే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. రాజకీయం చేయదలుచుకుంటే ప్రజల్లోకి వెళ్ళి నిరూపించుకోవాలి తప్ప విద్యార్థులతోని నిరుద్యోగులతో రాజకీయాలు చేయాలనుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదైతే అడుగుతున్నావో ఇక్కడ ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా అర్హులనేసి గ్రహించాలి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఎందుకు భర్తీ కావడం లేదు? కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఈరోజు లక్షల కొలది వేకెన్సీలు ఉన్నాయి కదా, వాటి మీద ఎందుకు మాట్లాడట్లేదు? కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే గనక విద్యార్థులతో నిరుద్యోగులతోని రాజకీయాలు మానేసి కేంద్రం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆనాడు ఎన్నికల సమయంలో నరేంద్ర మోడీ గారు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానే హామీని నిలబెట్టుకోవాలనేసి మాట్లాడాలి. వాటి మీద మీ కొట్లాట ఉండాలనేసి హెచ్చరిస్తూ ఉన్నాం. కాదని విద్యార్థులతోని నిరుద్యోగులతోని రాజకీయాలు చేస్తే అంటే మన ఓయునే కాదు, నువ్వు రాష్ట్రంలో ఎక్కడ కూడా విద్యార్థుల గురించి నిరుద్యోగుల గురించి మాట్లాడితే అడుగడుగున ఆటంకాలు ఎదుర్కొంటావు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి అనేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రధానంగా నిరుద్యోగుల తరపున మేము మాట్లాడడానికి వస్తే టీఆర్ఎస్ దీన్ని రాజకీయం చేస్తుందని కూడా ప్రతిపక్షాలన్నీ కూడా ఆరోపిస్తున్నారు. రాజకీయం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ. వారికి రాజకీయంగా అవకాశాలు లేవు. వారు రాజకీయ నిరుద్యోగులు కనుక ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగుల వారి యొక్క అవకాశాలను వారి యొక్క ఆశలను వాడుకొని వారు రాజకీయం చేస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి ఉన్నది కనుకనే టీఎస్పీఎస్సీ ఒక ఇండిపెండెంట్ బాడీ, రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలో అవకతవకలు జరిగితే చిత్తశుద్ధితోని విచారణకు ఆదేశించి వాటిని తక్షణమే రద్దు చేసిన సందర్భం కూడా ప్రభుత్వం తీసుకున్న సందర్భం మనకున్నది. కాబట్టి ప్రభుత్వం గతంలో కూడా ప్రైవేట్ రంగంలో కావచ్చు, ప్రభుత్వ రంగంలో కావచ్చు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ఇచ్చిండు. సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారే అసెంబ్లీలో 1,00,000 ఉద్యోగాల ప్రకటన చేసిండు. క్రమంగా దశల వారీగా డిపార్ట్మెంట్ల వారీగా నోటిఫికేషన్లు వస్తూ ఉన్నాయి. ఇద్దరు వక్రబుద్ధితోని లీకులు చేస్తే ప్రభుత్వం స్పందించింది దానికి. వాటి మీద మాట్లాడకుండా ఈరోజు రేవంత్ రెడ్డి అంటాడు, ఒక దిక్కు బండి సంజయ్ అంటాడు. కేటీఆర్కి ఏం సంబంధం అండి? కేటీఆర్కి ఏం సంబంధం దీని మీద? టీఎస్పీఎస్సీలో ఏ అంశం నడుస్తున్నది, విచారణ జరుగుతూ ఉన్నది. ఓపికతో చూస్తే ప్రోగ్రెస్ ఉన్నది. రోజుకు దినదిన అభివృద్ధి జరుగుతూ ఉన్నది. ప్రోగ్రెస్ అనేది జరుగుతూ ఉన్నది. Day 1లో ఒక ప్రవీణ్తోని ఒక రాజశేఖర రెడ్డితో జరిగినటువంటి విచారణ ఈరోజు లబ్ధిదారులు అందరూ కూడా గుర్తించి వారికి నోటీస్ ఇచ్చి విచారణ చేపడుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. అవటన్నిటిని మర్చిపోయి సిబిఐకి ఇవ్వాలి, ఈడీకి ఇవ్వాలని రాజకీయ ఎత్తుగడలు చేయాలనుకుంటే వేరే విధంగా చేయండి. కానీ ఇది చాలా సెన్సిటివ్ విషయం. ఇది విద్యార్థులు ఒక్కొక్కరు ఊర్లలోకి వెళ్ళి అప్పులు చేసుకొని బంగారాలు కుదబెట్టుకొని రూపాయి కిలో బియ్యం కొనుక్కొచ్చుకొని ఈరోజు లైబ్రరీలలో స్టడీ హాల్లో మగ్గి ఒక్కొక్కరు ఉద్యోగం వస్తే కానీ పెళ్లిళ్ళు చేసుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో చదువుకుంటున్న వారి ఆశల మీద రాజకీయం నేను ఎదుగుతా అంటే ఇది ఎక్కడి అన్యాయం? ఇది ఏదేమైనప్పటికీ మేము రేవంత్ రెడ్డిని ఇక్కడికి తీసుకొస్తామని ప్రముఖ విద్యార్థి సంఘాల నాయకులు ఇక్కడ అంటారు. రేవంత్ రెడ్డి కనుక ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే దొంగ ఓటుకు నోటు కేసులో ఉన్న దొంగ ఏం మాట్లాడతాడు దొంగతనం గురించి? ఉస్మానియా యూనివర్సిటీలో గతంలో విద్యార్థులను బిర్యానీకి అమ్ముడుపోతారనేసి అవమానించినోడు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఏం చెప్తాడు? ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చాలా మేధావులు, విద్యావంతులు, చైతన్యంతో ఉన్నారు. ప్రభుత్వం ఏం చేస్తున్నారు అనేది చాలా చూస్తూ ఉన్నారు. వారి గురించి ఈయనేం మాట్లాడతాడు? ఒక దొంగ గురించి ఎట్లా మాట్లాడతాడు? కాబట్టి రేవంత్ రెడ్డి వస్తే మనం తుక్కు చంపుతాం. రేవంత్ రెడ్డి నాకు కొడక. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. ఉస్మానియా యూనివర్సిటీ అంటే రాజకీయాల గడ్డ కాదు. ఇది ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ సాధించిన గడ్డ. నీలాంటి ఓటుకు నోటు దొంగలు ఈ యొక్క యూనివర్సిటీ వాతావరణాన్ని ఖరాబ్ చేయడానికి యూనివర్సిటీలో అడుగు పెడితే తెలంగాణ విద్యార్థి సహించబోదు. ఎట్టు పరిస్థితుల్లో నిన్ను కోడిగుడ్ల దాడి, టమాటాలతో దాడి తప్పదు. రేవంత్ రెడ్డి, నువ్వు ఎట్టు పరిస్థితుల్లో ఓయుకు రావద్దని తెలంగాణ విద్యార్థి పరిషత్ హెచ్చరించడం జరుగుతుంది.